ఎల్బీ నగర్లో హర్ ఘర్ తిరంగా జెండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ పిలుపు మేరకు స్కూటీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోట నుంచి మన్సూరాబాద్ వరకు ర్యాలీ చేశారు. మన దేశం గురించి, మన జెండా గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలియాలని ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 240 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు, స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొని జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను కలెక్టర్ పంచిపెట్టారు. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోళ్ల రవికుమార్ పాల్గొన్నారు. హిందూ ధార్మిక సంస్థలు, హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మక్తల్ పట్టణ ప్రజలు మద్దతు పలికి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని శివాజీ విగ్రహం కోడెల నుంచి దత్తగిరి కాలనీ వరకు భారీ ప్రదర్శన కొనసాగించారు. బంగ్లాలో దాడులను నిరసిస్తూ జహీరాబాద్ పట్టణ బంద్కు హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి సహకరించారు. వ్యవసాయ పనులకు వెళ్లడం కోసం ఇబ్బందులు పడుతున్నామని సొంత ఖర్చులతో రైతులు రోడ్డు వేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో ఎస్సీ కాలనీ నుంచి పంట పొలాల వరకు రైతులు తమ సొంత డబ్బులు పోగేసుకుని దాదాపు కిలోమీటర్ రోడ్డు వేసుకున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంఆర్ఓ కార్యాలయంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 4 నెలలుగా తమ కాలనీలో మంచినీరు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్య తీర్చాలంటూ ఎంఆర్ఓ ముందు ఖాళీ బిందెలు పట్టుకుని ఆందోళన చేశారు. ఎంఆర్ఓ స్పష్టమైన హామీ ఇచ్చాకే అక్కడి నుంచి కదిలారు. గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను నిర్మల్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వద్ద గల మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట తనిఖీలు నిర్వహిస్తుండగా సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి 450 గ్రాముల గంజాయిని అమ్ముతూ ఉండటంతో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కమిషనర్పై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యొర్రా కామేష్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ మన్సూరాబాద్లో ప్రమాదం జరిగింది. 33 kV విద్యుత్ లైన్ వైర్లు తెగి కింద పడ్డాయి. బాగా రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అటువైపుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు టీజీపీడీసీఎల్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి 33 kV లైన్ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారని, లైన్ సిబ్బంది స్పందించలేదని స్థానికులు తెలిపారు. రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ ఆత్మహత్యలకు నిలయంగా మారింది. గతంలో కూడా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోగా ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం పలుకుబడితో అధికారులను లోపర్చుకొని ఎటువంటి దర్యాప్తులు లేకుండా చేస్తోంది. పోలీసులు అన్నమాచార్య కళాశాలలో జరుగుతున్న మృతికి కారణమైన వారికి సరైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. హస్తవరం వద్ద రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పవన్ కళ్యాణ్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని స్వస్థలం పోరుమామిళ్లగా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ, మేడిపల్లిలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 3 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన గట్కేసర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.